నమస్కారం. క్యూకే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమన్న జోగి రమేష్. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి. తీవ్రంగా స్పందించిన జోగి రమేష్, ఏం తప్పు చేశారని నా ఇంటిపై దాడి చేశారంటూ ఆగ్రహం. అధికారంలో ఎప్పుడూ మీరే ఉండరంటూ ఘాటు వ్యాఖ్యలు. లడ్డూ పవిత్రత కోసమే పోరాటం చేశామన్న సీఎం చంద్రబాబు, ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే మాట్లాడారని చంద్రబాబు స్పష్టం. దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ ఆవేదన. లడ్డూ అంశంలో క్షమాపణ అవసరం లేదన్న సీఎం. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ అన్న భట్టి. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్న విమర్శ. మెట్రో, మూసి, ఆర్ఆర్ఆర్ కు మొండి చేయి. తెలంగాణ ప్రజలు ఆశలు నెరవేరలేదన్న భట్టి వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ ప్రజాస్వామ్యానికి ముప్పు అన్న కిషన్ రెడ్డి. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణ. 2 ఏళ్లుగా కేసు ఆలస్యమవుతోందన్న ఆందోళన. దోషులకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక. మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యమన్న పొన్నం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శ. ప్రజల మద్దతుతో ఘన విజయం సాధిస్తామని ధీమా. మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి అధికార తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నారా లోకేష్, చంద్రబాబు తనను జైలుకు పంపి రాక్షసానందం పొందారని, అది సరిపోక తన ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి చేయించారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను ఏ నేరం చేశానని తన ఇంటిపై దాడి చేశారని ప్రశ్నించారు. రాజకీయ కక్షతోనే ఈ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. లోకేష్ తన ఇంటికి ఎంత దూరమో తన ఇంటికి కూడా వారిల్లు అంతే దూరమని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు భద్రత లేకుండా పోయిందని, పోలీస్ వ్యవస్థ పూర్తిగా రాజకీయ ఒత్తిడిలో పనిచేస్తోందని జోగి రమేష్ విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొంది చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? పెట్రోల్ బాంబులు వేస్తారా? అసలు ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు. నేనేమన్నాను? ఈరోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామేమో. చూస్తా, నువ్వు నీ గోండాలని, నీ రౌడీలని, నీ పిక్ పాకెట్లని, బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి, నలుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా? నీకు పెళ్ళాం పిల్లలు లేరా? నీకు ఇల్లు లేదా? నీకు కుటుంబం లేదా? ఇవాళతో ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా? లోకేష్ చెప్తా ఉన్నా, నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కన్నా నువ్వు తప్పైందని చెప్పకపోతే ఇటువంటి పనికి మారిన పిల్ల చేస్తలకి జోగి మీరు భయపడ్డావు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి, నీ వెర్రి చేసలకి నీకు నిన్న చెప్పా, ఒళ్ళు తగ్గించుకున్నావు కానీ నీ చిప్పు దొబ్బింది, నీ మెదడు మొత్తం దొబ్బింది. ఏం పనురాయి పనికి మానోడా? ఒక బలహీన వర్గాల వాడి మీద నా మీద తాడా. సిక్కుసారం వదిలేసి సన్నాసులాగా తయారైంది. తిరుమల లడ్డూలు కల్తీ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కులదైవం వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగాలని చూస్తున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ వేయించింది తానేనని, ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే తాను మాట్లాడినట్టు స్పష్టం చేశారు. స్వామివారి విషయంలో మహాపాపం చేసి ఇప్పుడు తనపై ఎదురుదాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని, తప్పుడు ప్రచారాలతో దేవుడినే బజారుకు లాగుతున్నారని విమర్శించారు. తిరుమల లడ్డు పవిత్రతను కాపాడమే తన లక్ష్యమని సీఎం తెలిపారు. ఏం మాట్లాడుతున్నారు అంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. నేను పవిత్రతను కాపాడాలి. నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవం, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మే దేవుడు. నో సెకండ్ థాట్స్. నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్ళు చూశారు. ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా. వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను. సామాన్య భక్తుడిగానే ఆయనకు సేవలు అందిస్తున్నా.
నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు. కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. ఆయన పవిత్రత నేను నమ్మేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి. ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు. ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు, దారి చూపిస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే నమ్మకం. నేను చూసిన సంఘటనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా ఖూనీ అవుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన ఇంటిపై దాడి జరగడం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాంగం కొనసాగుతోందని సూచిస్తోందన్నారు. ఈ విధ్వంసానికి సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజాస్వామ్యానికి ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని హెచ్చరించారు. రాష్ట్రంలో చట్టపాలన పూర్తిగా కుప్పకూలిపోయిందని, ఈ పరిస్థితులపై ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు. చెప్పులతో చాట్లతో మీరు ఆయన్ని కొట్టించడానికి ప్రయత్నించి ఆయన హత్యాయత్నం ప్రయత్నం చేసినారు. అక్కడ ఉన్నటువంటి పోలీసుల సాక్షిగా పోలీసులు అందరూ చూస్తుండగానే వీటన్నిటినీ కూడా గుంటూరులో ఉన్నటువంటి టీడీపీ మోకలు చేసినటువంటి తీరు అందరం కూడా చూసినాం. అయితే ఎక్కడ కూడా అంబటి రాంబాబు గారు వాటన్నిటి కూడా ఎక్కడ కూడా బెదరకుండా ముందుకు సాగుతా ఉన్న క్రమంలో ఆయన్ని పోలీసులు అడ్డగించుకొని పోలీసు జీపులో ఎక్కించిన తర్వాత కూడా ఆయన ఉన్నటువంటి వెహికల్ ని అడ్డగించుకొని దాన్ని రాళ్లతో కొడతా ఉన్నప్పుడు ఆయన ఆవేశంగా పైకి లేచి కొన్ని మాటలు మాట్లాడడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి. అయితే వాటిని వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినారని చెప్పి మీరు మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేదని చెప్పి ఆయన స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి విధానం కూడా నిన్న చూసినాం. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలా, ఆయనకు ఉన్నటువంటి రెడ్ బుక్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైన పేర్లు అంబటి రాంబాబు గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామన్న ఆలోచన మీకు ఉంది కాబట్టి ఆయన బయటకు వచ్చి వివరణ ఇచ్చిన తర్వాత కూడా వారింటి మీదకి మనుషుల్ని పంపించి కొన్ని వందల మందిని ఆయన ఆఫీసులో ఉన్నారని తెలిసినా కూడా వాళ్ళ ఇంటి మీదకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు వాళ్ళ భార్య లాంటి మహిళలందరూ ఉన్నా కూడా ఆ ఇంటి మీదకి పంపించి దారుణమైనటువంటి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి నిన్న మనం చూసినాం. అటువంటి పరిస్థితుల్లో కూడా అంబటి రాంబాబు గారు ధైర్యంగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా చల్లారినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయమని చెప్పినటువంటి విధానం ఈరోజు సిగ్గుపడతా ఉన్నాం. ఏంటి మీరు చేస్తున్నటువంటిది? అంబటి రాంబాబు గారిని కొట్టించడానికి, హత్యాయత్నం చేయడానికి మీరు ప్రయత్నించినారు. ఎక్కడ పోలీసుల సాక్షిగా పోలీసులు ముందే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయినా మళ్ళీ మీరు మీ ఆవేశం చల్లారకుండా ఈరోజు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు చూస్తే వరుస పెట్టి ఎంతమంది మీద, మొన్న భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆడా ఉంటాం ఈడా ఉంటామంటూ అధికార పార్టీకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుమల నెయ్యి కల్తీ కేసులో పందికొవ్వు లేదని తేలడంతో ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. మహిళలపై దాడులు జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు జరిగిన ప్రతి దాడికి లెక్క తెలుస్తామని హెచ్చరించారు. రాజకీయ కక్షతోని అంబటి రాంబాబుపై కేసులు పెట్టారని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందన్నారు. లేదని చెప్పి ఛార్జ్ షీట్ లో వేసినారు. మళ్ళీ ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే పందికొవ్వు లేదు కానీ కల్తీ ఉందట. మళ్ళీ పందికొవ్వు ఆడికి పోయింది, వీళ్ళు తిన్నారా అంటే ఏదన్నా మాట మాట్లాడితే దాడి చేస్తారా, ఇళ్లపైకి పోతారా? డైవర్షన్ పాలిటిక్స్ కాక ఏం చేస్తున్నారు వీళ్ళు ఈరోజు? ఇళ్లపైన దాడి చేసి, పిల్లలను ఆడవాళ్లపైన దాడులు చేసి, రాత్రి 5 గంటలు జరిగింది ఘర్షణ. 5 గంటల వరకు పోలీసులు ఏం చేస్తున్నారు? ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, ఐజీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే. అంటే పూర్తిగా మీరు అందరినీ చంపేయండి, చంపేసిన తర్వాత ఏమైందో చూడ్డానికి వస్తామని చెప్తున్నారా? ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తుకుంటా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైనా తప్పు చేస్తేనో, క్రిమినల్స్ చేస్తేనో, క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తేనో పోలీసులు చర్యలు తీసుకుంటే అదొక అర్థం. కానీ అమాయకుల పైన
సామాన్యుల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. మూసీ ప్రక్షాళన, నగరాభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ వంటి కీలక అంశాలకు నిధులు కేటాయిస్తారని ఆశించామని తెలిపారు. బయోఫార్మా, ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్, మెడికల్ హబ్ గా ఉన్న హైదరాబాద్ ను బడ్జెట్ లో విస్మరించడం శోచనీయమన్నారు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రం కృషి చేస్తున్నా కేంద్రం మద్దతు ఇవ్వలేదన్నారు. ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలను నిరాశపరిచిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లాంటి దాన్ని హైదరాబాద్లో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావడానికి పునాదులు ఇస్తుంది. ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవటం చాలా బాధాకరం. అట్లాగే ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ కెమికల్ పార్క్స్ అన్నారు. కెమికల్ పార్క్స్ అనగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈజ్ నోన్ ఫర్ ఫార్మా హబ్. సో ఇటువంటి ఫార్మా హబ్ లాగా ప్రపంచ దేశాలకే పెద్ద ఎత్తున పరిచయం ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, లేకపోతే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచే మనం ఏం చేసామో ఏం అందించామో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చి భారత్ బయోటెక్ చూసి సందర్శించి ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి వాడు. మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణను కానీ ఇందులో పొందుపరుచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది అట్లాగే ఎఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అన్నారు. అఫోర్డబుల్ స్పోర్ట్స్ అన్నప్పుడు మనం అందరికీ తెలిసింది, ఈ మధ్యనే మనం స్పోర్ట్స్ మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ముందు పోతుందో కూడా తెలుసు. గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేకంగా మనం విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసినప్పుడు 2047 విజన్ డాక్యుమెంట్లో మనం we have given so much of focus on sports. ఫోన్ ట్యాపింగ్ అత్యంత తీవ్రమైన నేరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తన అల్లుడి ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని కవితే స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ 2 ఏళ్లుగా ఆలస్యమవుతోందని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారతాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ నేరాన్ని తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలపై ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా నిజాలు వెలుగులోకి రావాలని, దోషులకు శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. 2 సంవత్సరాలకు పైగా ఆలస్యమైంది, 2 years పైగా ఆలస్యమైంది. కాబట్టి ఇది కూడా ఈ సీరియల్ ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలి. మేమేం చెప్పడం లేదు. వాళ్ళ కూతురే కేసీఆర్ అల్లుడిని ఫోన్ ట్యాప్ చేశాడని కవిత చెప్పింది ఆన్ రికార్డ్. అదే కాకుండా తెలంగాణ పోలీసులు హైకోర్టు జడ్జిల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని హైకోర్టులో అఫిడవిట్ వేశారు. ఇంకా ఎంత రోజులు దర్యాప్తు చేస్తారు? మీరే వేశారు. ఫోన్ హైకోర్టు జడ్జిల ఫోన్ ట్యాప్ జరిగిందని చెప్పి పోలీసులే లిఖితపూర్వకంగా రాష్ట్ర హైకోర్టులో ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో వేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా మరి తీవ్రమైన నేరారోపణ ఉన్నటువంటి కేసు ఇది కేసీఆర్ కేటీఆర్ కాదు, ఎవరు చేసినప్పటికీ కూడా ఇది ప్రభుత్వం ద్వారా జరిగింది, ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇందులో పారిశ్రామికవేత్తల ఫోన్లు, రాజకీయ పార్టీల ఫోన్లు, కుటుంబ సభ్యుల ఫోన్లు, హైకోర్టు జడ్జిల ఫోన్లు, పోలీస్ అధికారుల ఫోన్లు, మంత్రుల ఫోన్లు, సినిమా ప్రముఖుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు అన్నీ ట్యాప్ చేశారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లిఖితపూర్వకంగా హైకోర్టులో మరి దీనికి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరారోపణ కూడినటువంటి కేసు. దీన్ని కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం మేము గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని మాజీ హోంమంత్రి దానేటి వనిత తీవ్రంగా ఖండించారు. ఒక మాజీ మంత్రికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. రాజకీయ విభేదాలను హింసాత్మక చర్యలతో ఎదుర్కోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. పోలీస్ వ్యవస్థ తటస్థంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమే కానీ దాడులు, బెదిరింపులు అంగీకరించలేమని తానేటి వనిత స్పష్టం చేశారు. డైలాగ్ కి ఉన్న ఇది
మరి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆ నిందని మా నాయకుడి మీదను మరి మా పార్టీ మీదను మోపి ఏదో రాజకీయం చేయాలి, ఏదో డైవర్షన్ రాజకీయం చేయాలని చూడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున ఏదైనా తప్పిదాలు జరిగి ఉంటే చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి పని అవి చేసుకువెళ్తాయి. కానీ ఈ రోజున ఎందుకు ఈ విధంగా బరి తెగించి దాడులు చేస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా చాలామంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేల మీద, మాజీ మంత్రుల మీద దాడులు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అంటే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటుంది? ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి లేకుండా పోయాయి అన్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజున ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. ఖచ్చితంగా మేము కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చేదానికి, రాష్ట్రపతి పరిపాలన కావాలనే పరిస్థితిని తీసుకొచ్చేదానికి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున మాజీ మంత్రిగా, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళకే రక్షణ లేనప్పుడు సామాన్యులకి ఈ ప్రభుత్వం ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది అనేది కూడా మా ఆలోచన, మా బాధ. ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా అంటే రాజకీయం చేయండి, కానీ ఈ రాజకీయంలోకి పవిత్రమైన లడ్డూని మరి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ప్రతిదీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోండి, అంతేగాని ఈ విధమైన పరిస్థితులు రాష్ట్రంలో తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పీడీ యాక్ట్ అమలు చేయాలని ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అంబటి రాంబాబు కొంతకాలంగా ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు ప్రతిసారి ఇలాంటి వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో సెక్షన్లు మార్చాలని, కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలకు హద్దులుండాలని, ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన మాటలు అవసరమని ఎమ్మెల్యే నజీర్ స్పష్టం చేశారు. సృష్టించేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కనిపిస్తా ఉంది. ఆయన చేస్తున్నటువంటి తప్పుకు మరికొంతమంది కులాన్ని పులమనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చుకుంటా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఆయన పేదల కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకుడిగా ఉంటే మీరు ఈరోజు చౌకబారు విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి ఒక చెప్పలేనటువంటి భాషలో మాట్లాడాలనిపిస్తూ ఉంది. కానీ ఇటువంటి వ్యక్తిని ఊరికినే చిన్న చిన్న సెక్షన్లు పెట్టి ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి, ప్రొవోక్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అంబటి రాంబాబు గారిని ఐటీ యాక్ట్ 67 అండ్ 66 ఈ కింద కేసు నమోదు చేయాలని చెప్పి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ సెక్షన్ల మీద తప్పకుండా పోలీసులు కేసు నమోదు చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. లేకపోతే తప్పకుండా ప్రైవేట్ కేసు వేసైనా అంబటి రాంబాబు గారిని తప్పకుండా జైలు పాలు చేసి ఆయన చేసినటువంటి తప్పు మరొకటి చేయకుండా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు కొంతమంది పప్పెట్లను పంపించి ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడా భయపడేది లేదు. మీలాంటి వాళ్ళు 100 మందిని తట్టుకునేటి కెపాసిటీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ నాయకుడైనా, వైసీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఈరోజు మా నాయకుడి మీద కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణపై మంత్రి సీతక్క స్పందించారు. దర్శనాలు సజావుగా జరిగాయని, ట్రాఫిక్ విషయంలో మాత్రమే స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. జాతర విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బంది, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా జాతర అనంతరం మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భక్తుల సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మేడారం జాతర ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మరి నిన్నటి వరకు కూడా అంతా బాగుంది, దర్శనాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అనే దాన్ని కొంతమంది వచ్చి పోయిన తర్వాత ట్రాఫిక్ విషయంలో అదొక్కటి తప్ప ఎంటైర్ జాతర నిర్వహణ కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎవరైనా కుటిల శక్తులు ఎక్కడైనా కావాలని చేసుంటే అది ఆ దేవునితోటి కూడా రాజకీయాలు చేస్తే ఇంకా ఆ దేవుడే చూసుకుంటాడు. కానీ
మేమైతే మనస వాచ కర్మేణ చిత్తశుద్ధితో భక్తితో భావోద్వేగంతో మరి అన్ని రకాలుగా మరి చెమటోడ్చి ఆ ఎంటైర్ మా ప్రభుత్వం కానీ మా ప్రభుత్వ అధికారులు కానీ మేము కానీ పనిచేయడం జరిగింది. నిన్న చిన్నగా దానికి కూడా మేము చింతిస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్ని రోడ్లు వెడల్పు చేయగలిగినాం, కానీ తాడువాయి ఆ రోడ్డు వైల్డ్ లైఫ్లో ఉండడంతో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. భవిష్యత్తులో అది కూడా రాకుండా చేసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు మొదలు పెట్టుకోవాలని మేమందరం మరి ఆలోచనతో ఉన్నాం. ఈ గుడి అంటే జాతర అయిపోయిన తర్వాత తిరుగువారం అయిన తర్వాత మళ్ళీ గుడి యొక్క చుట్టుపక్కల పనులు మిగిలిపోయిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ కాంగ్రెస్ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు పరిధిలోని 7 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంటు సమన్వయకర్తగా 7 మున్సిపాలిటీలు ఇల్లెందు నుంచి మొదలుకుంటే ఇక్కడ డోర్నకల్, మరిపడ, ఇక్కడ మహబూబాద్, కేసముద్రం, ఇక్కడ ములుగు, నర్సంపేట 156 కౌన్సిలర్ సీట్లు ఉన్నటువంటి 7 మున్సిపాలిటీల లోపల పార్టీని సమన్వయం చేస్తూ ఎక్కడైనా అంశాలుంటే వాటిని పరిష్కారం చేస్తూ 7 మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు మెజార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గెలిపే లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి 5 శాసనసభ్యులు, అందులో సీతక్క గారు మంత్రి, వీరు ప్రభుత్వ విప్పు, ఈ విధంగా 5 శాసనసభ్యులు, 4 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఒక ప్రభుత్వ సలహాదారు, పార్లమెంట్ సభ్యుడిని స్థానిక నాయకత్వాలతో సమన్వయం చేసుకొని అధికారంలో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అటు గ్రామీణ ప్రాంతాలకు ఇటు పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు అనేక లబ్ధి కలిగేటువంటి అంశాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తోంది. ముఖ్యంగా 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయక ప్రజలు విసిగి వేసారినటువంటి డబుల్ బెడ్రూమ్ల స్థానం లోపల మేము ఇందిరమ్మ ఇళ్ల శాంక్షన్, పేదలందరికీ అర్హులకు మొదటి సంవత్సరంలో 3,500 ఇళ్ళు, అదేవిధంగా 10 సంవత్సరాలు చెప్పులు అడిగేటట్టు తిరిగినటువంటి రేషన్ కార్డులు ఈరోజు కూడా ఎన్నికల సందర్భం కాదు, ఇది సంవత్సరం కాలం పాటు ఎవరు అడిగితే అర్హత ఉంటే వారికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 100,000 సంఖ్య లోపల రేషన్ కార్డు. కేంద్ర బడ్జెట్ దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా ఉందని కేంద్ర మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదించిన స్పీడ్ రైల్ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి కీలకంగా మారుతుందన్నారు. ఈ బడ్జెట్ లో పేదలు, యువత, విద్యార్థులకు పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. ముఖ్యంగా స్టార్టప్స్ కు ప్రోత్సాహం కల్పించే విధంగా పలు విధానాలు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఉపాధి అవకాశాల పెంపు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం దేశ భవిష్యత్తుకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందిందని, ఆర్థిక స్థిరత్వంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశాన్ని ముందుకు నడిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మినరల్స్ ఎక్కడైతే కేంద్రీకృతమై ఉన్నాయో, ఇలా ఒరిస్సా కావచ్చు, ఏపీ కావచ్చు, మాకు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వాటి ఒక కారిడార్గా గుర్తించడం, వాటిని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా స్పీడ్ రైళ్ళని ఇవాళ ట్రాక్లను నిర్మాణం చేయాలని చెప్పి హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు పూనా, ఇవాళ హైదరాబాద్ టు ఈ ఇతర ప్రాంతాలకి ఇవాళ నిర్ణయం తీసుకోవడం అనేది తెలంగాణ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఉపకరిస్తుందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ అనేది సెంట్రల్లో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి, దేశానికి ఉత్తర దక్షిణ భారతానికి కలిపేటువంటి ఏకైక మార్గం కాబట్టి అది పెద్ద ఎత్తున డెవలప్ అయ్యి దాని ద్వారా వ్యాపార రంగంలో కూడా పెద్ద ఎత్తున మార్పు వచ్చి తెలంగాణ అభివృద్ధి కోసం దోహదపడుతుందని చెప్పి మేము విశ్వసిస్తా ఉన్నాం. ఆన్ ది హోల్గా మొత్తంగా చూసినప్పుడు ఈ బడ్జెట్ పేదలకు ఎట్లా ఉపాధి కల్పించాలి, ఈ బడ్జెట్ యువశక్తిని ఎట్లా దేశ పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకున్నట్టు చేయాలి, ఎట్లా విద్యార్థి శక్తిని బయటికి తీయాలి, ఎట్లా స్టార్టప్స్ పెంచాలి,
ఎట్లా రీసెర్చ్ మీద కేంద్రీకరించాలి, ఎట్లా వైద్యం మీద కేంద్రీకరించాలి, వైద్యాన్ని పేదలకు ఎట్లా అందించాలి, ఇలాంటి రంగాల మీద ఇవాళ ప్రభుత్వం పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలను నిరాశపరిచిందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవీందర్ విమర్శించారు. ఈ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా రూపొందిందని ఆరోపించారు. సామాన్య ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే అంశాలు ఇందులో లేవన్నారు. వృద్ధి రేటు పెరుగుతోందని చెప్తున్నా ఆ వృద్ధి సామాన్యులకు చేరకపోతే దానికి అర్థం ఉండదని వ్యాఖ్యానించారు. ఉన్నవారికి లేని వారికి మధ్య అంతరం మరింత పెరిగేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచామని ప్రభుత్వం చెప్తున్నా అవి బడ్జెట్లో స్పష్టంగా కనిపించడం లేదని మండిపడ్డారు. సామాజిక సమానత్వాన్ని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మల్లు రవి తీవ్రంగా విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడుతుంది, లేకపోతే బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద బెడా వ్యాపారస్తులకి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడదు. గ్రోత్ ఎప్పుడు కూడా ప్రజలందరికీ కొద్దిగా అందుబాటులోకి వచ్చేటట్టు ఉండాలి. మీ గ్రోత్ పెరిగిపోతుంది, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అంతరం చాలా పెరిగిపోతుంది. సోషల్ ఈక్వాలిటీ తీసుకొని రావాలనేది మన రాజ్యాంగం యొక్క ప్రాథమిక ఫండమెంటల్గా డైరెక్షన్. అది ఆ ఈక్వాలిటీని పూర్తిగా బీజేపీ ప్రభుత్వం మర్చిపోయింది. మీరు చేస్తున్నటువంటి, మీరు ప్రకటిస్తున్నవన్నీ కూడా ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకే ఉపయోగపడటం వల్ల పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు, నిరుపేదలు ఇంకా నిరుపేదలు అవుతున్నారు. మన్రేగాకు సంబంధించిన బడ్జెట్ గురించి మీరు మాట్లాడలేదు, దాని గురించి పెంచినట్టు కూడా బడ్జెట్ మన్రేగా పెంచామని చెప్తున్నారు కదా, అది పెంచింది రిఫ్లెక్ట్ కావాలి కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వగానే బీఆర్ఎస్ నేతలు ర్యాలీ, నిరసనల పేరుతో సెంటిమెంట్ సృష్టిస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. ఇది విచారణ నుంచి తప్పించుకునే అటెన్షన్ డైవర్షన్ రాజకీయమని ఆయన వ్యాఖ్యానించారు. నిజాయితీ ఉంటే విచారణకు హాజరై సమాధానం చెప్పాలని సూటిగా సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలపై చట్టం తన పని తాను చేస్తుందని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టే మాయమాటలు ఇక పనిచేయవని హెచ్చరిస్తూ న్యాయపరమైన ప్రక్రియకు సహకరించాల్సిందని ఆయన స్పష్టం చేశారు. నాయకత్వం గాని దేశం కోసం పోరాటం చేస్తే ఆ పోరాటం కోసం త్యాగం చేసిన విధంగా శాంతి యాత్రలని, నిరసన యాత్రలని టిఆర్ఎస్ పార్టీ వారి యొక్క శ్రేణులకు పిలుపునిచ్చుకుంటూ మన కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వానికి బురద జల్లే కార్యక్రమం చేపడతారు. ఈరోజు ఈ మున్సిపల్ జరగబోయే ఎన్నికల లోపల ఏ విధంగా సెంటిమెంట్ ని క్రియేట్ చేద్దామనే ఆలోచనతోని, దురుద్దేశంతోని, ఒక దురాలోచనతోని వారు ఇలా ఏది పడితే అదే మాట్లాడతారు. మేము ఒకటే మాట చెప్పదలుచుకున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మాజీ మంత్రులకు కానీ, ఈ సిట్ ఏదైతే దర్యాప్తు ఏదైతున్నదో ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎదుటి వ్యక్తుల యొక్క సమాచారం సేకరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ భూములు రాయించుకొని వ్యాపార పరంగా బ్లాక్మెయిల్ చేసి అన్ని విధాల ఇబ్బంది పెట్టింది మీరు కాదా? మీరే కదా అప్పుడు సర్కార్లో ఉన్నది. మీరు చేసిన పాపమే కదా ఈ రోజు నోటీసులు ఇచ్చింది తప్ప పొగలేని దగ్గరైతే రాదు కదా. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన తప్పులకు వాటి కాళేశ్వరం పేరు మీద ఒక పాపం దోసుకోవడం, ఇలా సిట్టు ఇలా నోటీసులు ఇచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అత్యంత దుర్మార్గమైన చర్య. అది మరి ఆ చర్య చేసి ఆ తప్పులు చేసి పూర్తి ఆధారాలతోని సిట్ అధికారులకు దొరికిపోయి దాని దర్యాప్తు కోసము నోటీస్ ఇస్తే ఇక ఏ లెవెల్ అంటే ఆ లెవెల్లో మాట్లాడుతున్నారు. ఏదేమైనా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఇలా కల్వకుట్ల చట్టాన్ని చేసుకుంటాం, కల్వకుట్ల రాజ్యాన్ని నడిపిస్తాం అంటే ప్రజలు మార్పు కోరుకొని ఇలా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందనడానికి అంబటి రాంబాబుపై జరిగిన దాడి నిదర్శనమని వైఎస్ఆర్సీపీ నేత వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. దాడి జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలపై ఈ తరహా దాడులు జరగడం అత్యంత ప్రమాదకరమన్నారు. మాజీ మంత్రిపై దాడి జరగడం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చిందని పేర్కొన్నారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం సాధిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి
సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు గారు ఇంటిపై ఆయనపై జరిగిన దాడి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా రాక్షస పాలన కొనసాగిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనే దానికి నిదర్శనం నిన్న జరిగిన సంఘటన. నేను సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10:30 వరకు దాదాపు 1,000 మంది 2-3 వేల మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గూండాలు, రవిడీలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి కార్లు తగలబెట్టి, ఆఫీస్ తగలబెట్టి, ఇంటి కిటికీలు కూడా పగలగొట్టి దారుణ చర్య జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అంటే పోలీసులు ఉన్నారు అక్కడ, దేనికి? దాడిని సక్రమంగా జరిగేటట్టు చూడటానికి కానీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కాదన్నది రుజువైంది నిన్నటి సంఘటనతో. ఈ సంఘటనపై మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఒక మాజీ మంత్రికే ప్రాణ రక్షణ లేకుండా ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లాగా చూస్తున్నారంటే ఎటువంటి పాలన సాగుతుందో గమనించాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి, హోం సెక్రటరీ గారికి కూడా కలిసి విన్నవించే కార్యక్రమం చేస్తాం. ఇటువంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమన్న జోగి రమేష్. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి, తీవ్రంగా స్పందించిన జోగి రమేష్ ఏం తప్పు చేశారని నా ఇంటిపై దాడి చేశారంటూ ఆగ్రహం, అధికారంలో ఎప్పుడూ మీరే ఉండరంటూ ఘాటు వ్యాఖ్యలు. లడ్డూ పవిత్రత కోసమే పోరాటం చేశామన్న సీఎం చంద్రబాబు, ఎన్డీడీబీ నివేదిక ఆధారంగానే మాట్లాడారని చంద్రబాబు స్పష్టం. దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ ఆవేదన, లడ్డూ అంశంలో క్షమాపణ అవసరం లేదన్న సీఎం. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ అన్న భట్టి, హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్న విమర్శ, మెట్రో, మూసి, ఆర్ఆర్ఆర్కు మొండి చేయి, తెలంగాణ ప్రజలు ఆశలు నెరవేరలేదన్న భట్టి వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ ప్రజాస్వామ్యానికి ముప్పు అన్న కిషన్ రెడ్డి, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణ, 2 ఏళ్లుగా కేసు ఆలస్యమవుతోందన్న ఆందోళన, దోషులకు కఠిన శిక్ష తప్పదని హెచ్చరిక. మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యమన్న పొన్నం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు, బీఆర్ఎస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని విమర్శ, ప్రజల మద్దతుతో ఘన విజయం సాధిస్తామని ధీమా. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.